దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్డ్ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సెమీస్ మ్యాచ్ లో అదరగొట్టింది. గౌహతి వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారీ శతకంతో చెలరేగింది. ఈ మ్యాచ్ లో 143 బంతులు ఎదుర్కొన్న లారా 20 ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేసింది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఓ వన్డే ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ గా రికార్డులకు ఎక్కింది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ ను అధిగమించింది. క్లార్క్ 1997 వన్డే ప్రపంచ కప్ లో 5 ఇన్నింగ్స్లో 445 పరుగులు సాధించింది. ఇక లారా వోల్వర్డ్ తాజా ప్రపంచ కప్ లో 8 ఇన్నింగ్స్లో 470 పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండ్ షోతో అద్దరగొట్టింది. 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. చోకస్ అనే ముద్రను చెరిపేసేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ లో 8 సార్లు టోర్నీ సెమీస్ చేరిన ఫైనల్లో అడుగుపెట్టని ఆ జట్టు తాజాగా తుది పోరుకు అర్హత సాధించింది. వోల్వర్డ్ భారీ శతకంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. టాప్ 3 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దీంతో ఇంగ్లాండ్ డీలా పడిపోయింది. న్యాట్ సీవియర్ బ్రంట్, అలిస్ క్యాప్సీ పోరాడినా అది సరిపోలేదు. దీంతో 42.3 ఓవర్లలో ఇంగ్లాండ్ 194 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. పురుషులు లేదా మహిళల వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు 9 సార్లు సెమీస్ కు చేరింది. కానీ అందులో బుధవారం నాటి మ్యాచ్ మినహా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. 7 మ్యాచ్లలో ఓడిపోయింది. మరో మ్యాచ్ టై అయింది. దీంతో వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ప్రోటీస్ టీం తొలిసారి ఫైనల్ కు చేరింది. మరోవైపు దక్షిణాఫ్రికా మహిళల జట్టుకు T20 వన్డే ఫార్మాట్లో కలిపి ఇది వరుసగా 3వ ప్రపంచ కప్ ఫైనల్.